అధికరణము సర్వవ్యాఖ్యానాధికరణము. ఆ వ్యాసుల వారు గౌతముడు కూడా, గౌతముడు న్యాయం, వ్యాసుల వారికి గురువు గౌతముడు. ఏతేన సర్వవ్యాఖ్యాత అని సూత్రం చెప్పి దీని ద్వారా అన్ని మతాలు కూడా ఖండించేశాము. బ్రహ్మ ప్రతిపాదక అనిర్వచనీయవాదము కన్నా భిన్నమైనటువంటి, వేదానికి విభిన్నమైనటువంటి ఏవైతే ఉన్నాయో శృతులు స్మృతులు అన్నిటినీ ఏదైనా సర్వవ్యాఖ్యాత సూత్రం. ఇక్కడ సంగతి ఏమిటంటే ఈక్షతే నాశబ్దం అని అశబ్దం హేతువుని చెప్పి సాంఖ్యాన్ని ఖండించావు కదా. ఇప్పుడు నైయాయికులు పరమాణవాదువులు, పరమాణువులు, రెండు పరమాణువులు కలిపి ద్విణుకమవుతుంది, మూడు ద్విణుకాలు కలిపి త్రిశ్రేణు అవుతుంది, అక్కడి నుంచి జగత్ సృష్టి. ఇప్పుడు పరమాణువులు జడంలా చైతన్యంలా? జడంలా అని మనం అంటున్నాం, వాడు ఒప్పుకోడు కదా. సరే, అవి రెండు ఎలా కలుస్తున్నాయి? ఏదో అదృష్టమో అపూర్వమో ఏదో అంట వాళ్ళ కాడు. సరే, అవి కలుసుకుంటున్నప్పుడు ఎప్పుడూ కలుసుకుంటూనే ఉంటాయి, సృష్టి జరుగుతూనే ఉండాలి, ప్రళయం జరగకూడదు కదా. నియామకుడు ఎవడు లేడు కదా అక్కడ, ఆ రెండింటిని కలిపేవాడు. తరువాత వాడు అంటాడు కారణగుణ కార్యగుణాన్ ఆశ్రయతి, అంటే కారణంలో ఉన్నటువంటి గుణాలు కార్యంలోకి వస్తాయి అని. మరి నీ పరమాణు ఎక్కడా అంటే అది కంటికి కనిపించదు అంటాడు, ద్విణుకు ఎక్కడా అంటే కంటికి కనిపించదు అంటాడు. మరి పంచభూతాలు ఉన్నాయి, ఏ భూతానిది ఏ పరమాణువు, దానికి ఏం బుద్ధి ఉంది? మళ్ళీ ద్విణుకు కనిపించదంటావు, మూడు ద్విణుకాలు కనిపిస్తే త్రిశ్రేణువు, త్రిశ్రేణువులో అది కనిపిస్తుంది అంటావు. మరి స్థూలత్వము, ద్రష్టత్వము, దీర్ఘత్వము దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? ద్విణుకులో లేనిది అంటే వాడి మతం, వాడు చెప్పే సిద్ధాంతంలోనే ఖండించబడింది. కనుక పరమాణువాదము న్యాయము. తర్వాత అన్నిటికన్నా ఆశ్చర్యమైనది ఏమిటంటే సప్త పదార్థాలు, నవద్రవ్యాలు, ఇలా అన్నీ నేవో చెప్పుకొస్తాడు. వీటిలో జ్ఞానం వస్తే నీకు ముక్తి వచ్చేస్తుంది. ద్రవ్యాత్మ అది. అందుకని మరి ఈ పరమాణువాదాన్ని నువ్వు నిరాకరించలేదా? సాంఖ్యాన్ని నిరాకరించావు, పరమాణువాదం నైయాయికులు నిరాకరించలేదు కదా. అంటే ఈ సాంఖ్యాన్ని నిరాకరించిన యుక్తులతోనే అది కూడా ఖండించబడింది. ఏతే సర్వే వ్యాఖ్యాత అని గురుగారిని తీసి పారేశాడు. ఈ వేదాంత వాక్యాలన్నీ ఈ అధికరణానికి విచారణ విషయాలు ఏ విధంగా అయితే పరబ్రహ్మం జగత్కారణము, అదేవిధంగా పరమాణువు శూన్యవాది బౌద్ధుడు అక్కడక్కడ చెప్తారో అవన్నీ కూడా ఖండించబడ్డాయి. ఏ సూక్ష్మ పదార్థాలని నువ్వు చెప్తున్నావో అంటే శ్వేతకేతుకు ఉద్దాలు కూడా చెప్తాడు. ఏమిటి ఈ ఎదుగుండ ఏం కనిపిస్తోందిరా? పట్టవృక్షము, అందులో కాయ ఒకటి తీసుకురా, కాయని బద్దలు కొట్టు, ఏం కనిపిస్తున్నాయిరా? చిన్న చిన్న విత్తనాలు, విత్తనం బద్దలు కొట్టు, ఏం కనిపిస్తుందో? ఏం కనిపించట్లేదు అంటాడు. నువ్వు ఏదైతే ఏది కనిపించదంటున్నావో దాని నుంచి ఇంత పెద్ద వటవృక్షం వచ్చింది. అలాగే ఏదైతే ఇంద్రియాలకు మనసుకి అతీతమైనటువంటి నిరాకార నిర్గుణం వస్తుందో దాని నుంచే ఈ జగత్ అంతా వచ్చింది. నువ్వు విశ్వసించు నాయనా అని చెప్తాడు. అందుకని
అసదేవ సోమి ఇదం అగ్ర ఆసీత్ అంటే నామరూపాలు ప్రకటం కాలేదు. కనుక ఈ నీ శృతులు ఉన్నాయే అసదేవ సోమి ఇదం అగ్ర ఆసీత్ అని చెప్పారు కదా, మరి ఆ వటవృక్షం బీజంలో తీసుకుంటే కనిపించట్లేదు కదా. అదేవిధంగా ఈ పరమాణువులు కానీ శూన్యవాదం కానీ ఏమీ కనిపించదు, దాని నుంచి ఇదంతా వచ్చిందంటాడు. అంటే సిద్ధాంతి అంటాడు పరమాణువాదం కానీ శూన్యవాదం కానీ జగత్తు కారణం కాదు. ఎందుకంటే వాటిలో జ్ఞానం లేదు. ఒక జ్ఞానం ద్వారా సర్వజ్ఞానం ఉన్నాడు, ప్రతిజ్ఞ. ఈ శూన్యాన్ని తెలుసుకున్నా ఈ పరమాణువుని తెలుసుకున్నా నీకు సర్వజ్ఞానము కలగదు. బ్రహ్మం కూడా అత్యంత సూక్ష్మం కనుక వటదానం దృష్టాంతం చెప్పారు. అవ్యాకృత నామరూపాలు ఉన్నటువంటి స్థానాన్ని అసశబ్దంతో చెప్పారు. అందుకని ఈ సంపూర్ణ జగత్తుకి బ్రహ్మమే కారణము. ఇంకొకటి ఏమిటంటే వాడు శూన్యం అంటాడు కదా. ఇప్పుడు చెప్పేవాడు ఎవడు, బౌద్ధుడు ఎవడైనా కానీ శూన్యం అంటాడు. శూన్యం అంటే అది మరి బాగుతుందా? నువ్వెందుకు బాగుతున్నావు? నువ్వు బాగుతుందా చూసేది ఎవడు? నీలో ఉన్న ఆత్మ కదా, మరి అది చైతన్యం కదా అంటారు. అప్పుడు ఆ దేశకాల పరిస్థితుల్లో అందరూ కర్మకాండని ఆధారంగా చేసుకుని ఈ ఆవుల్ని మేకల్ని తెగ చంపేసేవారు యజ్ఞయాగాదులు. అది అరికట్టడానికని ఈ వేదాన్ని ఒప్పుకున్న శూన్యవాదం అన్నాడు. అప్పటి అవసరం అందుకని అది అరికట్టగలిగాడు. లేకపోతే మరి జంతు సంహారం ఎంత అవుతుంది? ఇదే ఒక చోట అదే ఆ బుద్ధుడి జీవితంలో రాస్తారే, వేల కొద్ది ఆ మేకల్ని గొర్రెల్ని తీసుకుపోతుందంట. అప్పుడు వాడు అలా ఎవరి దగ్గర వెళ్తే అదే ఆ బింబిసారుడు ఎవడో రాజు వాడి దగ్గరికి వెళ్తే ఇది ఏమిటంటే ఇది యజ్ఞం చేయడానికి ఇవి ఇవన్నీ. అయితే వీటన్నిటికన్నా నేను పెద్ద పశువుని ఇంకా ఎక్కువ నన్నే బలివరా అంటాడు అని చెప్పి వాడు దీని ద్వారా మోక్షం కాదు అహింస పరమ ధర్మం ఏదో అని చెప్పి మొత్తానికి వాడికి అప్పట్లో ఆ బౌద్ధ మతం ఇటు మీ చాలా ఇటు ఆఫ్రికా, అటు ఏషియా, ఈ జపాను, ఆఫ్ఘనిస్తాను ఇవంతా కూడా వాళ్ళు బౌద్ధులు వెళ్ళి ప్రచారం చేశారు. సరే, ఇక్కడ వేదాంత వాక్యాలన్నీ విషయాలు కిం బ్రహ్మణైవ పరమాణు శూన్యాదీనామపి శ్రోతం కారణత్వం అస్తి. బ్రహ్మ కారణం అన్నావే, అలాగే పరమాణువులకు కూడా శూన్యానికి కూడా కారణం ఉందా? అథవా సర్వత్ర బ్రహ్మణ ఏవ కారణత్వం. వేదాంత వాక్యాల్లో అన్ని చోట్ల బ్రహ్మమే కారణం చెప్తున్నావా అనేది సంశయం. అన్వాదేరిపి కారణత్వం శ్రౌతం. వాడంటాడు అణువులు కూడా కారణం అని నీ సుత్తులో చెప్పారు. వటదానాది దృష్టాంత శ్రవణాత్ మరచెట్టు గింజ తథా చాందోగ్య షష్టాధ్యాయ శ్వేతకేతుం ప్రతి ఉపదిశన్ ఉద్దాలక. ఆ శ్వేతకేతు ఉద్దాలక తండ్రి చెప్తూ సూక్ష్మతత్వే స్థూలస్య జగతో అంతర్భావం. ఆ సూక్ష్మతత్వంలో ఈ స్థూల జగత్తు ఇమిడి ఉండి అని చెప్పడానికి మహావృక్ష గర్భితాని వటబీజాని, మైళ్ళ కొద్దీ వ్యాపించినటువంటి ఆ వృక్షము ఈ వటబీజములో ఉన్నదని దృష్టాంతం చెప్పాడు. అందుకనే అతః తాదృశ పరమాణువో ద్రాష్టాంతికే సుతా భవంతి. అందుకని ఆ విధమైనటువంటి పరమాణువుల్ని ఈ న్యాయాకులు చెప్తున్నారు. అసద్వాయుధమగ్ర ఆసీత్, ఇక్కడ ఏమీ లేదు, ఈ శూన్యవాదాన్ని ప్రతిపాదిస్తుంది అంటాడు. ఇది సాక్షాదేవ కారణత్వ శ్రవణం శృతం స్వభావం ఏకే కవయో వదంతి కాలం తథాన్యే. ఇది శ్వేతాశ్వతం చెప్పారు. ఈ
భూతముల యొక్క స్వభావము అని కొంతమంది, ఈ కాలమే కారణము అని కొంతమంది ఈ విధంగా చెప్పారు కనుక స్వభావ కాలపక్షో శృతో పరమాణువాదీనామపి శ్రోతం కారణత్వం అంటే అప్పుడు సిద్ధాంతం చెప్తున్నాడు, ఏక విజ్ఞానిని సర్వవిజ్ఞానం శూన్యాదిమతేషు నోపపద్యతే. ఒకదాని జ్ఞానం ద్వారా అన్ని జ్ఞానం అన్నప్పుడు ఈ శూన్యవాదాది మతాల్లో ఇది కుదరదు. శూన్యాదిభిర్ అజన్యస్య బ్రహ్మణ శూన్యాది జ్ఞానేన అజ్ఞాతత్వ. ఈ శూన్యవాదుల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే అజన్యస్య బ్రహ్మణ, బ్రహ్మము ఉత్పత్తి కాదు. మరి శూన్యము ద్వారా ఎలా తెలుసుకుంటాము? తెలుసుకోలేము కనుక దాన దృష్టాంతస్తు బ్రహ్మణపి ఇంద్రియాగమ్యతయా సూక్ష్మత్వపద్ధతే. వటదాన వృక్షము అని నువ్వు దృష్టాంతం చెప్తున్నావే, అది ఈ ఇంద్రియ అగమ్యము అత్యంత సూక్ష్మము. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా అన్నది సిద్ధం చేస్తుంది. అసశబ్దస్య నామ రూపరాహిత్య అభిప్రాయ శృత్యర్థాధికరణే వర్ణిత. శృత్యర్థాధికరణంలో మేము వర్ణన చేసి చెప్పాము. ఈ అసశబ్దము నామరూపరాహిత్యం ఉంది. స్వభావ కాలపక్షోతో పూర్వపక్షత్వేన స్వభావాది ఒకడు, కాలవాది అంటే జ్యోతిష్కులు పక్షేణ శృత్యా ఉపన్యస్తౌ తస్మాత్ బ్రహ్మైవ శృతి అభితం జగత్ కారణం. కనుక అవన్నీ ఖండించేశారు. కనుక బ్రహ్మమే కారణము, పరమాణువులు కాదు అని ఈ పాదానికి ఆఖరి సూత్రం చెప్పారు. ఏమిటి? ఏతేన సర్వే వ్యాఖ్యాతా వ్యాఖ్యాతా ఏతేన సర్వే వ్యాఖ్యాతా వ్యాఖ్యాతాః ఏతేన సర్వే వ్యాఖ్యాతా వ్యాఖ్యాతా ఏతేన సర్వే వ్యాఖ్యాతా వ్యాఖ్యాతాః ఏతేన సర్వే వ్యాఖ్యాతా వ్యాఖ్యాతా ఏతేన సర్వే వ్యాఖ్యాతా వ్యాఖ్యాతాః. మొట్టమొదట చెప్పింది అశబ్దం, ఇక్షతే నా సిద్ధం చోట. తర్వాత శాస్త్ర విరుద్ధం ఏమిటి? ఈ మతాలన్నీ. తర్వాత వేద బాహ్యములు, వేద బాహ్యము, శాస్త్ర విరుద్ధము, అశబ్దము అని ప్రధానవాదిని మనం నిరాకరించాం గనక ఈ పరమాణువు కానీ శూన్యవాదం కానీ అవి కూడా అశబ్దము, శాస్త్ర విరుద్ధము, వేద బాహ్యము కనుక అవి కూడా ఖండించబడ్డాయి. నిరాకరించలేదు. కానీ ఈ హేతువు ద్వారా తంహో వాచాయం వై సౌమ్య ఏతమణిమాణం నా నిభాలయసే. ఈ సూక్ష్మమైనటువంటి ఈ వటవృక్ష బీజాన్ని నువ్వు చూడలేకపోతున్నావు నాయన, దీనిలో ఉన్నది శ్రద్ధస్వ అంటాడు. అక్కడ శ్రద్ధ ఉంచుకోని చెప్పిన మాటల్లో అసదేవ సోమేద గ్రాసీత్. ఆ నామరూపాల అవ్యాకృతములు, నామరూపాలు ప్రకటన కాని వస్తువు స్థితిని అవ్యక్తము అన్నారు. కనుక ప్రధానము కారణము కాదు అని ఖండించాము. కనుక మిగిలినవన్నీ కూడా వాటంతట అవే ఖండించబడ్డాయి. అశబ్ద అచేతనత్వ ద్వారా ఏక విజ్ఞానం ద్వారా అన్ని విజ్ఞానము చెప్పినప్పుడు ఈ కారణాల ద్వారానే ఈ పరమాణువాదము, శూన్యవాదము ఇవన్నీ కూడా ఖండించబడ్డాయి. వ్యాఖ్యాతాన్ని 2 సార్లు ఎందుకు రాశారంటే అధ్యాయ పరిసమాప్తి అంటున్నారు. ప్రథమ అధ్యాయం అయింది. శాస్త్రం అయిపోయినప్పుడు సూత్రాన్ని రిపీట్ చేస్తారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
शङ्कराचार्यं केशवं बादरायणं सूत्राश्रतौ वन्दे भगवन्तौ पुनः